చేవెళ్ల రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి తన ఎన్నికల ఎజెండా అని చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయత వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పారు. విభజన చట్టం హామీలపై పోరాడటం టీఆర్ఎస్ విఫలమైందని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలుస్తామన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్యాడర్ పార్టీతోనే ఉందని చెబుతున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో మా రిపోర్టర్ రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలను కొండా విశ్వేశ్వరరెడ్డిగా మీరు గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? పోయినసారి ఎట్లయితే ఎదుర్కొన్నానో అదే విధానంగా పోయినసారి టీఆర్ఎస్ పార్టీ లేకుండే పశ్చిమ రంగారెడ్డిలా అప్పుడు యువకులందరూ ముంగట్టుకొచ్చిండ్రు, రైతులు ముంగట్టుకొచ్చిండ్రు, అన్యాయం జరిగిన వాళ్ళందరికీ ముందుకొచ్చిండ్రు, ఉద్యోగాలు లేని వాళ్ళు ముందుకొచ్చిండ్రు, సాగునీరు నేలను ముందుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా సాగునీరు ఒక్క సుక్క రాలేదు రంగారెడ్డి జిల్లాకు, ఉద్యోగాలు రాలేదు, ఉన్న ఉద్యోగ అవకాశాలు పోయినాయి. అంటే చార్మినార్ జోన్ల నుంచి తీసి అక్కడ జోగులాంబెలేసిండ్రు. ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు. భర్తీ చేసిన రంగారెడ్డి జిల్లా పోస్టు కరీంనగర్ వాళ్ళకో నల్గొండ వాళ్ళకో ఇంకెవరికో భర్తీ చేసింది, కానీ మన వాళ్ళకి ట్రాన్స్ఫర్ల ద్వారా మన వాళ్ళని ఇంకెక్కడో వేసిండ్రు, వాళ్ళని ఇక్కడ వేసిండ్రు. అయితే వీళ్ళందరూ కూడా సపోర్ట్లో ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఇది సేమ్ 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది అనిపిస్తున్నా. అప్పుడు కూడా మా ఎమ్మెల్యే లేకుండే, అప్పుడు కూడా నేను అధికార పార్టీ లేకుండే, ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లేరు, ఇప్పుడు కూడా అధికార పార్టీ. కాంగ్రెస్ నుంచి వెళ్ళి మీ విజయం తథ్యమని మీరు చెప్తున్నారు, కానీ మీరు ఏ ఎజెండాతో ఈ ఎన్నికల బారిలోకి వెళ్ళబోతున్నారు? సేమ్ ఎజెండా అండి. ఎజెండా ఎప్పుడు మారలేదు. ఎజెండా ఏంది? రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అభివృద్ధి కావాలని అదే అంశం మీద. అంటే ఇప్పటికే టీఆర్ఎస్ చెప్తా ఉంది 16 స్థానాలకు 16 మేమే గెలుచుకుంటాము, ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యము, జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దీన్ని ఏ రకంగా మీరు ప్రజల్లో ఎండగట్టబోతున్నారు? అంటే ప్రాంతీయ పార్టీతోటి అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి అయింది? వాళ్ళు చెప్పిన ఆయన చేసిండ్రా? చెప్పిన ఎన్ని చేసిండ్రు? అయితే అభివృద్ధి ప్రాంతీయ పార్టీతో కావచ్చు, జాతీయ పార్టీలతో కూడా కావచ్చు, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీతోటి ఏం అభివృద్ధి అయింది? ఇంకా ఎంపీలు 16 గెలుచుకున్నారంటే ఆల్రెడీ 16 ఎంపీలు ఉన్నారు. ఏం చేసిండ్రు ఎంపీకి? అయితే ఇవన్నీ కూడా ప్రచారం. నిజంగానే వాళ్ళు చెప్పకనే చెప్పిండ్రు, ఎంపీ ఎలక్షన్స్ మేము ఓడిపోతామని చెప్పకనే చెప్పిండ్రు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకటేసారి అయితే ఎంపీ ఎలక్షన్ ప్రభావము మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీద పడతాయి. అందుకే ఓడిపోతామని ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎవడన్నా ఒక్కడన్నా తెలంగాణ అయినా మాకు ముందస్తు ఎలక్షన్స్ కావాలని అడిగిండ్రా? అడగలేదు. దాని ప్రభావం దీని మీద పడుతుందని ఆ భయానికి ముందు పెట్టిండ్రు. అంటే ఏందన్నట్టు ఎంపీ ఎలక్షన్స్ తప్పనిసరిగా టీఆర్ఎస్ ఓడిపోతుందని వాళ్ళు చెప్పకనే చెప్పిండ్రు. ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. మీ కేడర్కి ఎలాంటి పిలుపు ఇస్తారు? మీ పార్టీకి బలం ఎవరు? మీ కేడర్కి ఏం పిలుపునివ్వనున్నారు మీరు? పార్టీకి బలం కాంగ్రెస్ పార్టీ, పార్టీ క్యాడర్కు బలం కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే తప్పనిసరిగా కేంద్రంలో వచ్చే ప్రభుత్వము కాంగ్రెస్దే ఉంటుంది. వాళ్ళు దాని మీద నమ్మకం ఉంది. అందుకే మహేశ్వరం నుంచే ఎన్నో మీటింగ్లు పెట్టి ఇంటికి పిలుచుకొని ఒక్కరు కూడా వస్తారు, ఏదో ఇద్దరు చిన్నోళ్ళు పోతున్నారు, కానీ ఎవరు కూడా పోతలేరు. కానీ అవసరం ఉన్నోళ్ళు లేకుంటే దటాయించో లేకుంటే థ్రెట్స్ చేసో కొంతమంది భయపెట్టించో చిన్నవాళ్ళను తీసుకోబోతుండొచ్చు. కానీ ఇప్పటివరకు అయితే నష్టము జరగలేదు. కొంచెం నష్టం జరిగింది, కానీ ఎంత నష్టం జరిగిందో అంత లాభం కూడా జరిగింది. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ మొత్తం ఆమె చేతిలో పెడతారంట. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిస్సంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి విభజన చట్ట హామీలు నెరవేరాలంటే కూడా జాతీయ పార్టీతోనే అవుతుంది, ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం కాదు. గత 5 సంవత్సరాల్లో విభజన చట్ట హామీలను టీఆర్ఎస్ ఏమాత్రం నెరవేర్చలేకపోయింది. అందుకే మరో 5 సంవత్సరాలు పదవి కాలం కావాలని టీఆర్ఎస్ ఆ ధోరణిలోనే మాట్లాడుతుంది. కానీ టీఆర్ఎస్తోని ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కావని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయ కేతం ఎగరవేస్తుంది, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజిరెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.